తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న పరిస్థితి ఇప్పటికీ అనేక అంశాలు కూడా చూసాం. సూపర్ సిక్స్లు ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక అంశం అంటే సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం కూడా 15 రోజులు అయింది, ఇప్పుడు కూడా కార్యక్రమం కూడా నెరవేరుస్తున్న పరిస్థితి. అయితే ప్రతి అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ అనేక అంశాలు అయితే మనకి కనిపిస్తాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర మేయర్ పేర్ల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని అంశాలు తెలుసుకునే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం సార్. ఇప్పటికే సూపర్ సిక్స్ సంబంధించి అనేక అంశాలు మీరు పూర్తి చేశారు సార్. కానీ ప్రతి అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ అధ్యక్షుడు కావచ్చు, ఎక్కడికెక్కడ దాని మీద ఆరోపిస్తున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో బయటికి రాలేని పరిస్థితి ప్రజలు గమనించారు. ప్రజలు ఓటు ద్వారాగా తెలియజేశారు. మేము కానీ మా నాయకులు కానీ మా ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తే ఆయనకి అంతు చెక్కడం లేదు. ఆయన దేనికైనా బాధపడుతూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఎందుకంటున్నానంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా రూల్ చేయాలో తెలియలేన మూర్ఖత్వాన్ని ఆయన ప్రదర్శించిన ప్రజలు కూడా చూసి ఏదైతే వాళ్ళకున్న అంకిని కూడా ఏ అంకికి తెచ్చారో దాన్ని కూడా ప్రజలు చూశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ అనే ప్రవేశపెట్టిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కానీ ఇచ్చే విధానాలు కానీ 1 ఇయర్లోనే పూర్తి చేస్తున్నాం. తొందరలోనే జిల్లాలో మహిళలు కూడా తిరిగే ఫ్రీ బస్సును కూడా ఇస్తున్నాం అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సంతోషంగా ఉంటే తట్టుకోలేని వ్యక్తి ఎవరంటే ప్రధానంగా ఈ ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వ్యక్తి. అటువంటి వ్యక్తి సూపర్ సిక్స్ మేము ఏదైతే అనౌన్స్ చేశామో అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేసాం. ఈవేళ పేదవాడికి పెన్షన్ కానీ, ఏదైతే తల్లికి తల్లి వందనం కానీ, అలాగే ఈవేళ రైతులకు కూడా ఆలోచిస్తున్నాం. ఈవేళ డ్వాక్రా మహిళలకు కూడా ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ చేస్తున్నాం. అలాగే ఆగస్టులో ఫ్రీ బస్సు, జిల్లా వేసి ఫ్రీ బస్సు పెడుతున్నాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నాయని ప్రజల దగ్గరికి వెళ్ళమని ఒక వాట్సాప్ ద్వారాగా లోకేష్ గారు రూపకల్పన చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రజలకు ఏమి బాధలు ఉన్నాయో తెలుసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఒక 100 మందిని కిరాయి వాళ్ళు తెచ్చుకొని ఆయన మైక్లో మాట్లాడితే కిందన పడి నేను కార్యకర్తను చూడలేని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే చావులు కూడా ఆనందిస్తాడనేది వాళ్ళ చిన్నాన్న గారిని చంపేసేటప్పుడు కూడా ఈయన గుండెపోటు అని చెప్పిన దానికి నేను తెలుసుకున్న ప్రజలు తెలుసుకోలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద నిందలేశారు. సొంత కూతురు వస్తే సొంత కూతుర్ని కూడా భయపించే పరిస్థితి ఉంది. అది కూడా తొందరలోనే వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు. ఇప్పటికే చెప్తున్నారు మా వాళ్ళు మంచోళ్ళు వేశారు. మంచోళ్ళు అయితే ఎందుకంటే పారిపోతున్నారు. వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. నీతిగా నిజాయితీగా మీరు అరెస్ట్ చేసిన జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తప్పు లేదు కాబట్టి ప్రజలు ఆయన్ని స్వాగతించారు. మీ నాయకుల్ని మీరు చేసిన కుంభకోణాలు ఇది ఎవరో చెప్పారండి. మందుని దాని మందు మీద కూడా వాడుకొని వ్యాపారంగా చేసి కోట్ల కొలది సంపాదించింది ఒక్క 3 రోజుల్లో. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మీద ప్రూఫ్లతో నిజాయితీగా చట్ట ప్రకారంగా బయట పెట్టే పరిస్థితి వస్తుంది. పథకాలు ఇస్తున్నారు కానీ చిన్న చిన్న కారణాలతో కూడా చాలా మందికి లబ్ధిదారులకి దూరం చేస్తారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి సార్. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3 యూనిట్లు ఉన్నదని కొన్ని కరెంటు బిల్లులు సిటీలో కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది ఉంది. దీంట్లో మన మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు పెద్ద కుటుంబాలు అయినప్పుడు ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉండడం, ఆ 3 కుటుంబాలకి ఒకటే ఇల్లు అయి ఉండడం, ఆ ఇల్లుని డివైడ్ చేయకపోవడం వల్ల ట్యాక్సుల ద్వారాగా ఉంది. దానికి కూడా ప్రజల్లోకి వెళ్తే మాకు చాలామంది తెలియజేశారు.
దాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మేము కూర్చొని దాన్ని విశాఖపట్నంలోనే గతంలో హౌస్ ట్యాక్స్ని 100 రూపాయల బాండ్ మీద ఇచ్చి ఆ 3 ఇళ్ళు ఉంటే 3 ఇళ్ళు విడదీస్తే రేపు ఆ సమస్య కూడా క్లియర్ అయ్యే బాధ్యత ఉంది. దాని మీద కూడా అధికారులు మేము కూర్చొని ఏ విధంగా సాల్వ్ అవుతుందో దాన్ని కూడా చేసి ప్రతి ఒక్కరికి పేదవాడికి, అంటే నాలా డబ్బులున్న వాడికి కాదు, పేదవాడికి అందే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6లో ఉన్న అన్ని పథకాల మీద కూడా దృష్టి పెట్టాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ కూడా దీని మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. కేవలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాపై ఆరోపణలు చేస్తుందని, ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా తోసిపుచ్చుతామని కూడా చెప్తున్న పరిస్థితి. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి విశాఖ నగర మేయర్ పేలా శ్రీనివాస్ తెలిపారు.